నిజామాబాద్ జిల్లా చెరుకు రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయా? దశాబ్ద కాలంగా చెరుకు సాగుకు దూరమైన రైతులు మళ్లీ తీపిని పంచేందుకు రెడీ అవుతున్నారా? కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ముందడుగు పడనుందా? అయితే ఇంతలోనే మరో ట్విస్ట్ చెరుకు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఫ్యాక్టరీని మరో చోటికి తరలిస్తారని ప్రచారంతో రైతులు కలవరపడుతున్నారు. ఇంతకీ ఫ్యాక్టరీ ఉన్న చోటే ఉంటుందా లేక మరో చోటకు వెళ్ళిపోతుందా? ఈ స్టోరీలో చూద్దాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీగా పేరుగాంచింది. వేలాది రైతులు కార్మికుల జీవితాల్లో వెలుగును నింపింది. అయితే అది ఒకప్పుడు. గతమెంతో ఘనమన్నట్టు ఉంది ప్రస్తుతం బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి. గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. కానీ కిందటేడాది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీ తెరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ దిశగా సర్కార్ ప్రయత్నాలు కూడా చేస్తోంది. గత కొన్నేళ్లుగా మూతపడి ఉన్న షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు అవసరమైన సిఫార్సుల కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కూడిన ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక ఇవ్వడంతో ఇక పునరుద్ధరణ కొలిక్కి వస్తుందని రైతులు, కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కృషితోనే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ సిఫార్సుల కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటుగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, పరిశ్రమలు, ఆర్థిక, సహకార, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు, నిజాం షుగర్ లిమిటెడ్ ఎండీలు కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే కమిటీ ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. మూతపడినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గత ఈ 15-20 సంవత్సరాల కాలం నుండి మూతపడినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు మరల తెరిపించేందుకు ఏదైతే చర్యలు చేపడుతున్న సందర్భం ఉందో దానికి అందరూ హర్షిస్తున్నారు. ఎందుకంటే నడుస్తున్న ఫ్యాక్టరీ, ఆసియా ఖండంలోని గొప్ప ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడుస్తున్నటువంటి ఫ్యాక్టరీని మూత వేసినటువంటి ఆనాటి పాలకులు ఈరోజు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా, మేనిఫెస్టోలో పెట్టిన ఆ మాటకు కట్టుబడి ఈరోజు ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు రైతాంగం అందరిని పిలిచి రైతులతో ముఖాముఖి చర్యలు చేపట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1921లో 1500 ఎకరాల్లో బోధన్ నిజాం చక్కెర కర్మాగారాన్ని నెలకొల్పారు. కొంతకాలం తర్వాత నిజాం షుగర్ కు అనుబంధంగా మెదక్, కరీంనగర్లలో బ్రాంచులను ఏర్పాటు చేశారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002లో డెల్టా షుగర్ అని ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేశారు. తదనంతరం ఫ్యాక్టరీని దివాలా తీయించి చివరకు ప్రైవేట్ పరం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి బోధన్, ఎడపల్లి, రెంజల్ మండలాల్లో వేలాది ఎకరాల సొంత భూమి ఉండేది. 2 దశాబ్దాల క్రితం సుమారు 4000కు పైగా ఎకరాల భూమిని వేలం వేసి అమ్మేశారు. 2004లో ఏర్పాటైన వైఎస్ ప్రభుత్వంలో చక్కెర ఫ్యాక్టరీని అధ్యయనం చేయడానికి శాసనసభ సంఘాన్ని నియమించింది. ఈ సంఘం కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిఫార్సు చేసింది. తర్వాత జరిగిన పరిణామాలతో అది సాధ్యం కాలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ బోధన్ను సందర్శించినప్పుడు తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిజాం చక్కెర ఫ్యాక్టరీని నడిపిస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన ఏడాదికి 2015లో ఫ్యాక్టరీకి లే ఆఫ్ ప్రకటించడంతో వందలాది కార్మికులు రోడ్డున పడ్డారు. చెరుకు రైతులు పండించిన చెరుకును కామారెడ్డి ప్రైవేట్ చెరుకు ఫ్యాక్టరీకి మహారాష్ట్రకి తరలించారు. ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ వస్తుందే కానీ ఎవ్వరూ తమను ఆదుకోవడం లేదని రైతులంటున్నారు. గత పాలకులు చేసిన, సన్నాసులు చేసిన పనికి ఇవాళ రైతులు నడ్డి ఇరగటం జరిగింది. ఎందుకంటే 100 రోజుల్లో మేము ఫ్యాక్టరీ తెరుస్తానని చెప్పినారు. ఫ్యాక్టరీ తెరవలేదు. లిక్కర్ ఫ్యాక్టరీ తెరిచినావు కవితమ్మ, నువ్వు కేసీఆర్, నువ్వు తాగుడు ఫ్యాక్టరీ తెరిచినావు, అంతేగాని నువ్వు రైతులను నాశనం చేసినావని కోరుకుంటాను. అయితే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి రైతులకి ఇత్తనం చెరుకు ఇస్తానని చెప్తా ఉన్నారు. ఇత్తనం చెరుకుతో పాటే మళ్ళీ మాకు ఇది కూడా ఇవ్వాలని, ఫర్టిలైజర్ కూడా ముందుకొచ్చి ఫర్టిలైజర్ కూడా రైతులకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. రైతుల పక్షాన కోరుతా ఉన్నాము. అయితే తాజాగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే హామీ ఇచ్చింది. కాకపోతే షుగర్ ఫ్యాక్టరీ హామీ మేరకు పునరుద్ధరణ కోసం ముందడుగు వేసింది. ఇప్పటికే ఫ్యాక్టరీకి సంబంధించిన పాత బకాయిలను 190 కోట్ల రూపాయలు చెల్లించింది.
తాజాగా పలుమార్లు రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. రైతులు గతంలోలాగా చెరకు సాగు చేస్తే ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యమని స్పష్టం చేస్తుండటంతో చెరకు రైతుల్లో మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. బోధన్ నియోజకవర్గంలో ఉన్న రైతులతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విధానాలను వివరించారు. ఇక్కడే రైతులు, కార్మికులు మళ్లీ సందిగ్ధంలో పడ్డారు. నేతల మాటలు పరిశ్రమను తిరిగి ప్రారంభిస్తారా లేక వేరే చోటుకు తరలిస్తారా అన్నట్టుగా ఉన్నాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే 10,000కు పైగా ఎకరాల్లో చెరకు సాగు అయితేనే ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యమవుతుందన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అవసరమైతే ఫ్యాక్టరీని వేరే చోటుకు తరలిస్తామని స్పష్టం చేశారు. గతంలో బాగానే నిజాం షుగర్స్ నడిచింది. అది ఏమైనా కానీ గత ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ప్రామిస్ని నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం అన్నా నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం. అయితే ఏదైతే రైతుల్ని ప్రోత్సహించడానికి ఇలా సమావేశం ఏర్పాటు చేసిందో ప్రభుత్వం తరఫున విధి విధానాలన్నిటి ముందు మా ముందర వస్తే మేము ఆలోచన చేయాల్సి వస్తుంది. మరి చెరుకు పెట్టాలి, ఎప్పుడు ఫ్యాక్టరీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, 12 లోపల ఇది క్రషింగ్ అయిపోవాలి, క్రషింగ్ అయినాక 15 లోపల బిల్లు రావాలి. ఆ విధంగా అయితేనే బాగుంటుంది. కేన్ మీద షుగర్ కేన్ మీద ఉన్నటువంటి ప్రైస్ సిస్టంలో కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సి వస్తుంది. ఎమ్మెల్యే మాటలతో రైతుల అనుమానాలు మరింత బలపడ్డాయి. బోధన్ శక్కర్ నగర్లో ఉన్న ప్రస్తుత ఫ్యాక్టరీని వేరే చోటికి తరలించవద్దంటూ కార్మికులు విన్నవించుకుంటున్నారు. తరలిస్తే ఇక్కడ ఉన్న విలువైన భూములు అన్యాక్రాంతం అవుతాయని ఆవేదన చెందుతున్నారు. గత 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేస్తే రైతులు చెరకు సాగుకు ముందుకు వస్తారని చెప్తున్నారు. మాకు చెరుకు కంపల్సరీ పెడతాం సార్, చెరుకు షుగర్ ఫ్యాక్టరీ చాలు చేస్తామంటున్నారు. మాకు సంతోషమే. మరి సీఎం రేవంత్ అన్న గారికి, మన సుదర్శన్ రెడ్డి సార్ గారికి అభినందనలు చెప్తా ఉన్నాం. ఈ చాలా మంచి సందర్భంలో ఇక్కడ వాతావరణంలో ఇక్కడ ఫంక్షన్ పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టేది మాకు చాలా సంతోషం ఉంది సార్. చెరుకు రైతులు మా పెద్ద ఎత్తున వచ్చేసారు. సుమారు 1000 మంది చెరుకు రైతులు వచ్చారు ఇక్కడ ప్రోగ్రానికి. షుగర్ ఫ్యాక్టరీ తొందరలో చాలు చేస్తే మాకు కూడా చాలా సంతోషం సార్. ఏమైనా చెరకు రైతుల చిరకాల కోరిక షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగితే మళ్లీ ఈ ప్రాంతంలో పూర్వ వైభవం సంతరించుకుంటుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడంతో సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈసారైనా కేవలం ప్రకటనకి పరిమితం కాకుండా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ పరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.